దీంట్లో యాక్చువల్గా దీంట్లో కావాల్సినవి 4 ఇంగ్రీడియంట్స్ అండి. ఒకటి మనకి వేప ఆకులండి. మెయిన్లీ ఈ చిగురులు లాంటి ఆకులు తీసుకుంటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండి. చూడండి, ఈ లేత లేత ఆకులు రెడ్ కలర్లో ఉన్నాయి చూడండి. ఇవి ఎక్కువగా తీసుకుంటే చాలా వరకు యూజ్ అవుతుంది. వేప చిగురులు అట్లానే ఆకులు కూడా ఉండాలండి. చిగురులు కొద్దిగా ఉంటే చాలా మంచిది. అట్లానే ఇది మన ఆమ్లా పౌడర్ అండి, ఉసిరికి చూర్ణం అండి. ఇది మెహందీ, లెమన్ అండి, నిమ్మకాయ. ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ప్యాక్ ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు చెప్తానండి. ఫస్ట్ ఈ వేప ఆకులు ఏదైతే మనం చిగురులతో తీసుకున్న ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని బాగా నూరాలండి. ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నా మంచిదే, కానీ నూరితే చాలా మంచిదండి. అందుకే కష్టపడి మీకు నూరి చూపెడుతున్నామండి. ఇదిగోండి, ఇది యాక్చువల్గా హాట్ వాటర్ అండి. కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి పేస్ట్ తొందరగా రెడీ అవుతుంది అండి. కొద్దిగా ఓపిక్గా ఇట్లా నూరుకోవాలండి. పేస్ట్ అవ్వగానే మన పౌడర్స్ అనేవి మిక్స్ చేసుకోవాలండి. అందులో ఒక్కొక్క స్పూన్ పౌడర్ చాలండి ఈ చిన్న వేపాకుకి. ఇదిగోండి, 1 స్పూన్ గోరింటాకు పౌడర్ అండి ఇది. అట్లానే 1 స్పూను ఉసిరిక చూర్ణం అండి. పక్కన వేడి నీళ్ళు పెట్టుకొని ఉంచండి, అంటే మనకి ముద్దగా అవ్వాలి పేస్ట్. అవునండి, అప్లై చేసుకోవడానికి ఈజీగా ఉండాలండి. ఇందులో ఒక చెక్క నిమ్మకాయ పిండుకుంటే ఈ డాండ్రఫ్ అనేది మంచి పరిష్కార మార్గం దొరుకుతుంది. వేప నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్ అండి. వెంటనే డాండ్రఫ్ నుండి బయటపడిపోవచ్చు అండి. ఇట్లా ఫైన్ పేస్ట్ అయిపోవాలండి. ఇది అప్లై చేసే ముందు హెయిర్ బాగా కట్ చేయించుకోవాలండి. చాలా లిటిల్ హెయిర్ ఉండేటట్లు చూసుకోండి. అవునండి, ట్రిమ్మింగ్ చేయించేసుకొని ఇటువంటి పేస్ట్ని హెయిర్ స్కాల్ప్ అంతా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ బాగా దానికి అప్లై చేయాలండి. ఫస్ట్ 1 అవర్ వదిలేయాలండి. ఇది మాత్రం ఏ రోజుకి ఆ రోజు ప్రిపేర్ చేసుకోవాలండి. ఒక రోజు చేసింది ఇంకో రోజు యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఫ్రెష్ ఆకులు కాబట్టి పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. చూసారండి, ఇట్లా పేస్ట్ ఇట్లా ఉంటే సరిపోతుంది అండి. ఇవ్వండి, అట్లా మంచిగా ఫైన్ పేస్ట్ ఫస్ట్ తయారు చేసుకోవాలండి. ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీలో తయారు చేసాము వీడియో గురించి అని. మీ హెయిర్ని బట్టి మీరు తయారు చేసుకోవచ్చు అండి. 2 స్పూన్లు 3 స్పూన్లు పౌడర్ వరకు వేసుకోవచ్చు అండి. అంటే ఆకుల క్వాంటిటీ పెరిగిన కొద్దీ ఈ పౌడర్ యొక్క క్వాంటిటీ పెంచుకోవచ్చు అండి. 2-3 స్పూన్ల వరకు వేసుకొని ఇట్లా ఫైన్ పేస్ట్ తయారు చేసుకొని గ్రైండింగ్ చేయకుండా ఓన్లీ ఇట్లా నూరేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ గోరింటాకు మీకు డైరెక్ట్గా ఆకు దొరికింది అనుకోండి, ఇంకా చాలా మంచిదండి. అట్లానే ఉసిరి కూడా ఈ డ్రై పీసెస్ దొరుకుతాయి, అటువంటివి నానబెట్టేసి ఇట్లా నూరుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అవి లేక మేము పౌడర్స్ వేస్తున్నాము. ఫ్రెష్తో మీరు బాగా తయారు చేసుకుంటే ఉసిరి ఫ్రెష్ది ఏదైనా మీరు వేసుకోవచ్చు. అట్లానే గోరింటాకు ఫ్రెష్ది వేసుకోవచ్చు, ఈ వేపాకులు ఫ్రెష్వే. ఇట్లా ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మీరు మంచిగా తయారు చేసుకోవచ్చు. సేమ్ ఇదే కలర్ వస్తుంది అండి. అది జస్ట్ ఇప్పుడు అప్లై చేసే విధానం అండి, ఫింగర్స్తోనే లోపల స్కాల్ప్కి తగిలేటట్లు ఉండాలండి. కొద్దిగా హెయిర్ ఎక్కువ ఉంది కాబట్టి బాగా కట్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఇట్లా జస్ట్ ఫింగర్స్తోనే స్కాల్ప్ అంతా అతికేటట్లు మంచిగా ప్యాక్ వేయాలండి. ఇట్లా మొత్తం అంతా వేసుకుంటే బెస్ట్ అండి. జస్ట్ మీకు చూపెట్టడానికి అండి డెమో. యాక్చువల్గా మీరు చేసుకునేటప్పుడు ఒక 15-20 మినిట్స్ మసాజ్ చేసేసి ఇట్లా చేసుకుంటే డాండ్రఫ్ అనేది మీకు రాదండి. ఇట్లా ఆల్టర్నేటివ్ డేస్ చేసుకోవాలండి. 1 గంట ఆగి షాంపూతో స్నానం చేసేస్తే సరిపోద్దండి. సో ఇన్ని రోజుల్లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. మినిమం 1 మంత్లో మీకు డాండ్రఫ్ అంతా మాయమైపోతుందండి. సో డాండ్రఫ్ కంట్రోల్కి ఒక అద్భుతమైన హెయిర్ ప్యాక్, అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మాకు ఈరోజు డెమో రూపంలో వచ్చేసి చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.